హే హాయ్ గైస్, దిస్ ఇస్ షిరిడి చారి. సో మనం ఈరోజు వీడియోలో మీరు జర్మనీలో ఫ్రీగా చదువుకోవాలనుకుంటున్నారా? సో జర్మనీ అనేది ఫ్రీ ఎడ్యుకేషన్ కాబట్టి నో ఫీజ్, బట్ మీరు ఆ సెమిస్టర్ కాంట్రిబ్యూషన్ పే చేస్తారు. సో దానికోసం స్కిప్ చేసే ఆప్షన్ అనేది ఉంది. నెక్స్ట్ మీకు మంత్లీ అనేది స్టైఫండ్ అనేది వస్తుంది. మీరు ఫ్లైట్ కాస్ట్ కూడా ఫ్రీగానే అవుతుంది. సో నేను దానికోసం చెప్తాను అంటే స్కాలర్షిప్. సో జర్మనీలో వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ స్కాలర్షిప్ వాస్ డాడ్ స్కాలర్షిప్. దానికి మీరు ఎలిజిబుల్ లేదనేది ఈ వీడియోలో నేను చెప్పే క్రైటీరియా ప్రకారం మీరు చెక్ చేస్తారు. సో లెట్స్ గో. హాయ్, దిస్ ఇస్ షిరిడి చారి. ఈరోజు నేను చెప్తున్నాను డాడ్ స్కాలర్షిప్ కోసం. ఇది వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ స్కాలర్షిప్ ఇన్ జర్మనీ. సో ఇది అఫీషియల్గా గవర్నమెంట్ స్కాలర్షిప్. సో ఇది ప్రైవేట్ స్కాలర్షిప్ కాదు, గవర్నమెంట్ ఇస్తున్న స్కాలర్షిప్. సో దీనికి బేసిక్గా మాస్టర్స్కి అండ్ హైయర్ స్టడీస్ కోసం ఈ స్కాలర్షిప్ ఇంట్రడ్యూస్ చేశారు. మీ ఫైనాన్షియల్ కండిషన్ చాలా వర్స్ట్గా ఉంది అనుకుంటే మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ జర్మనీలో చదువుకోవడం అంటే డాడ్ స్కాలర్షిప్. బట్ అంత ఈజీగా రాదు, దీంట్లో అందరికీ సెలెక్ట్ అవ్వరు. దీనికి ఒక క్రైటీరియా ఉంది. ఆ క్రైటీరియా నేను చెప్తాను, సింపుల్గా వినండి. ఫస్ట్ వచ్చి అకాడమిక్స్లో మీ స్ట్రాంగ్ 70% అబోవ్ ఉంటే మీ అకాడమిక్స్ అనేది ఛాన్స్ రావడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉంది. లేదు, మీరు టాప్ యూనివర్సిటీ అప్లై చేసినప్పుడు మీ సిజిపి కూడా టాప్లో ఉండాలి. అబోవ్ 8.5+ సిజిపి ఉండాలి మీ డిగ్రీ ఆర్ బ్యాచిలర్స్లో. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఓపి అంత నార్మల్గా ఉంటే అవుతుంది. సో మీరు డాడ్ స్కాలర్షిప్ అప్లై చేసినప్పుడు నార్మల్ మీరు యూనివర్సిటీకి అప్లై చేసినప్పుడు ఉండకూడదు స్కాలర్షిప్. మీ క్లియర్గా దానిలో గోల్స్ ఏంటి, మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి, ప్రతి క్లియర్గా ఉండాలి. అప్పుడే మీకు యాక్సెప్ట్ చేసే ఛాన్స్ ఉంది. థర్డ్ వన్, చాలా డాడ్ స్కాలర్షిప్లో మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతారు. సో వర్క్ ఎక్స్పీరియన్స్కి మినిమం 1-2 years ఎక్స్పీరియన్స్ ఉంటే కొంచెం మీకు ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఒకవేళ ఫ్రెషర్స్గా అవ్వదా బ్రో అంటే అవ్వచ్చు, బట్ చెప్పాల 50-50 ఛాన్సెస్లో ఉంటుంది. ట్రై చేయండి, తప్పేం లేదు. నెక్స్ట్, మీరు ఒకవేళ డిగ్రీ అయిపోయిన వెంటనే బ్యాచిలర్స్ డిగ్రీ అయిపోయిన వెంటనే మీరు మాస్టర్స్ చదువుదాం అనుకుంటే రిలేటెడ్ మీరు ఒకవేళ సిఎస్సి అయితే సిఎస్సి ఫీల్డ్ సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి. మీరు సిఎస్సి తీసుకొని మీరు ఆటోమేషన్ మీరు వద్దాం అనుకున్నా, మీరు మెకానికల్ చదివి మీరు సిఎస్సిలోకి వద్దాం అనుకున్నా అది అవ్వదు. సో డాడ్ స్కాలర్షిప్ మ్యాక్సిమం మీకు యాక్సెప్ట్ అవ్వదు. తర్వాత ఇంతే గైస్, హ్యాచల్ మర్చిపోయాను, బెనిఫిట్స్ చెప్పడం మర్చిపోయాను. బెనిఫిట్స్ ఏంటి బ్రో అంటే, ఓకే, డాడ్ స్కాలర్షిప్కి నార్మల్గా మీరు బయట మాస్టర్స్కి వెళ్తే మీకు చెప్పారు కదా, మీకు ఫైనాన్షియల్ ప్రూఫ్ అనేది చూపించాల్సిన అవసరం లేదు. మీ డాడ్ స్కాలర్షిప్ వస్తే మీకు వీసాలో ఆటోమేటిక్గా మీకు వీసా స్టాంప్ పడిపోతుంది. డాడ్ స్కాలర్షిప్ అంటే అంత ఈజీ కాదు. డాడ్ స్కాలర్షిప్ వచ్చిన హోల్డర్స్ కూడా చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉంటారు కంపేర్ టు అదర్ మా నార్మల్ మాస్టర్ స్టూడెంట్స్. మరి ఈజీగా వీసా అనేది దొరుకుతుంది. నెక్స్ట్ వచ్చి మీకు లాంగ్వేజ్ కూడా ఇంపార్టెంట్. మీరు ఐఎల్టీఎస్తో 6.5 అబోవ్ ఉండాలి. బట్ మీకు ఐఎల్టీఎస్ 6.5+ రాకపోతే మీకు జర్మన్ లాంగ్వేజ్లో B1 B2 ఉన్నా మేనేజబుల్ అవుతుంది. సో 6.5 అబోవ్, నాట్ 6.5+ ఉంటేనే మీకు ఛాన్సెస్ ఎక్కువ అవుతుంది. 7 point బ్యాండ్స్ ఉంటే ఇంకా ఎలిజిబుల్ అవుతారు. సో దీనివల్ల మీకు వచ్చే బెనిఫిట్స్, కాలేజ్ ఫీజ్ ఫ్రీ. కాలేజ్ ఫీజ్ పబ్లిక్ యూనివర్సిటీస్ కూడా ఫ్రీ, బట్ మీ సెమిస్టర్ కాంట్రిబ్యూషన్ కూడా ఉండదు, అంతా ఫ్రీ. సెకండ్ వన్, మీకు 850 euros and 1200 euros స్టైఫండ్ అనేది దొరుకుతుంది ప్రతి మంత్. ఇట్ వాజ్ వెరీ వర్త్, బికాస్ మీరు పార్ట్ టైం చేయకుండానే మీకు 850 euros నుంచి 1200 euros అనేది మంత్లీ వస్తుంది. ఒకవేళ పార్ట్ టైం చేస్తే మీరు ఊహించుకోండి మీ ఇంటి ఎంత బెనిఫిట్ అవుతుందో ఫైనాన్షియల్గా. గైస్, మీకు మెడికల్ ఇన్సూరెన్స్ కూడా ఫ్రీగానే దొరుకుతుంది. సో మెడికల్ ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది డాడ్ స్కాలర్షిప్లో. తర్వాత మీ ఫ్లైట్ టికెట్స్ సపోర్ట్ దొరుకుతుంది. సో మీకు వచ్చే మెయిన్ బెనిఫిట్స్, 0 ట్యూషన్ ఫీజ్, నో వితౌట్ మీరు సెమిస్టర్ కాంట్రిబ్యూషన్ కూడా ఉండదు. తర్వాత 850 euros and 200 euros స్టైఫండ్ కూడా దొరుకుతుంది. థర్డ్ వన్, మెడికల్ ఇన్సూరెన్స్ ఫ్రీ. తర్వాత ఫ్లైట్ టికెట్లు మీకు సపోర్ట్ అవుతుంది. మీ మ్యాక్సిమం మీరు వీసా కూడా మీరు బ్లాకెడ్ అమౌంట్ అనేది చూపించాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ డాడ్ స్కాలర్షిప్ వచ్చినట్లు చూపిస్తే చాలు. సో ఇన్ని బెనిఫిట్స్ అనేది డాడ్ స్కాలర్షిప్ ద్వారా ఉంది. సో పక్కా మీరు ఫ్రెషర్ అయినా సరే, మీరు ఒకవేళ ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా సరే అప్లై చేయండి. మీకు బట్ గుర్తుపెట్టుకొని మీరు రిలవెంట్ ఫీల్డ్లోనే మీరు అప్లై చేయాలి. మీరు ఒకవేళ వేరే ఫీల్డ్లో మొత్తం అప్లై చేయడానికి ట్రై చేయడానికి మీ మ్యాక్సిమం రిజెక్ట్ అవుతుంది. రిజెక్ట్ అయిందంటే మళ్ళీ మీరు 1 year వరకు వెయిట్ చేసి వస్తుంది. సో డెఫినెట్లీ గైస్, డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై వీడియోస్. సో మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్స్లో నాకు చెప్పండి. నేను ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్ రెండిట్లో దాంట్లో కామెంట్స్లో చెప్పండి. మీ డౌట్స్ ఏమన్నా, లేదన్నా పర్సనల్గా DM చేస్తారంటే నా ఇన్స్టాగ్రామ్లో చేయండి. సో థ్యాంక్ యూ గైస్, సీ యూ, బాయ్ బాయ్. నాకు టైం అవుతుంది, బాయ్.